నీ అవ్వ ఏం మనిషివిరా నువ్వు? ఒక్క ఫోన్ చేస్తే ఏమాయరా చెప్పవా ఆ రూట్లు ఉన్నారని? ఉండు బిడ్డ, ఎన్నడో ఒకనాడు పక్కా నిన్ను బట్టియకుంటే చూడు. అరే నేను ఫస్టే చెప్తున్నారా, పోతప్పుడు నేను నడుపుతా, వస్తప్పుడు నువ్వు నడపాలి చూడు. నడిమిట్లేమన్నా అయితే నాకైతే తెలియదురా. ఏ ఉత్త ఆదుర్బట్లో ఉన్నవేమ్రా? ఎన్ని మాటల పోలే మనం? ఎన్నడన్నా దొరికినమా? ఏం గత్తి? అబ్బా నిన్న మొన్న లేకుండేరా, ఇయ్యాలనే పెట్టిండ్రు మామ నీయంరా అని దోస్తుల నడుమ ముచ్చట్లు గిట్లుంటాయి ఉల్లా. ఎందుకో గీ వార్త చూస్తే మీకే సమజైతది. తాగి బండి నడపకూర్రి, పానం మీదికి తెచ్చుకోకూర్రి. ఇంత చెప్పినా వినకుంటే మా లెక్కచ్చి నిలబడతారు. మీ ఇష్టం అని అట్టల మీద రాసినవి చూపిస్తుర్రు. అవు మనోళ్ళంతా రెండో పారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినోళ్లే. కోర్టుకు తీసుకపోతే తాగి కిక్కు కొడతచ్చే తిప్పలేందో వీళ్ళతోనే పబ్లిక్ కు చెప్పిర్రని జడ్జి గారు ఆర్డర్ వేస్తే హైదరాబాద్ అమీర్పేట్ సిగ్నల్ కాడ ఈ డ్యూటీ చేపిచ్చిర్రు అన్నట్టు. ఒక 1 డే కంప్లీట్ గా ఒక జంక్షన్ లో సొసైటీ అందరూ చూస్తుండగా వాళ్ళు ప్రదర్శిస్తున్నారంటే 100% వాళ్ళ మార్పు వస్తుంది. నెక్స్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరు. ఇన్నొద్దులు రాత్రిపూటే ఊదిచ్చేది ఇప్పుడు పొద్దాక సుత నడుస్తుందుల్లో. ఏ తొవ్వ నిడుస్తలేరు, ఎవ్వల నిడుస్తలేరు. పక్కకు విల్సుడు, పైప్ పెట్టుడు. పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాయి ఒక బస్సులో అయితే 400 రీడింగ్ వచ్చింది. నెల రోజుల్లోనే 35 మంది స్కూల్ బస్ డ్రైవర్లు దొరికిర్రంటే చూడుర్రిగా. ఏ రాత్రిపూటే టెస్ట్ చేస్తారు, పలానా కాడనే ఉంటారని పట్నం పబ్లిక్ అని తెరకై పొద్దాకగిన తాగి రోడ్ల మీదకి వస్తుర్రట. సీకట్లు ఇంకోతో వెంట పోతుర్రట. ఇంత పనికున్నారని పగటిపూట పట్టుకునే కార్యం నడుస్తుందన్నట్టు. ఈ సంవత్సరం దాదాపు 30,000 కేసెస్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టడం జరిగింది. 1300 మెంబర్స్ జైలు కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాదు ఏం తక్కువ 3000 బండ్ల రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేపించే పని పెట్టుకుర్రట. ఆల్రెడీ 900 క్యాన్సిల్ చేసిర్రట. ఓటక్కురాని 4,500 మంది పోరల మీద సుధా కేసులు కట్టి 25 ఏళ్ల దాకా డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చేస్తుండ్రట. సుక్కేసి చక్కర్లు కొడితే ఏమైతుందో అంతా చెప్పినాం. ఇక మీ ఇష్టం మరి.